అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి లిటిల్ థింగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ పర్ణశాల కంటే ముందు వచ్చి సీతమ్మ నారచీరల ప్లేస్. ఇక్కడ అమ్మవారు మెన్సురల్ సైకిల్ 5 డేస్ ఇక్కడే ఉంటుంది. ఆ 5 డేస్ పర్ణశాల వదిలేసి అమ్మవారు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ సీతమ్మ స్నానం చేయడానికి లక్ష్మణుడు ప్రత్యేకంగా తన బాణంతో ఇక్కడ నీరు తెప్పించారు. మీరు చూస్తున్నది అదే వాటర్ అనమాట. ఇక్కడ మనకి సీతమ్మ ఆరేసినట్టు నారచీర చారలు బండపైన మంచి కనిపిస్తాయి, మీరు చూడొచ్చు. అలాగే రామయ్య కండువ చారలు కూడా కనిపిస్తాయి. ఈ చారలను బట్టి అప్పటి రాముడు సీత ఎంత హైట్ ఉండేవాళ్ళంటే 8.5 8 అబోవ్ హైట్ ఉండేవాళ్ళని మనం అంచనా వేయవచ్చు. ఇక్కడ రాముల వారి పాదాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఆ వాటర్తో కడిగి పాదాలను వాటర్తో కడిగి ఆ వాటర్ తలపైన ప్రోక్షించుకుంటున్నారు ఇక్కడ వాళ్ళంతా. ఇక్కడ రాముడు సీత సరదాగా ఆడుకున్నటువంటి ఆట స్థలం, అలాగే వారు భోంచేసినటువంటి భోజనం ప్లేట్ బండపైన అచ్చర్లు గుర్తులతో ఉన్నాయి, వాటిని మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్లో జనం అందరూ ఒక 3 రాళ్ళు తీసుకొని వాళ్ళ తన పైనుంచి దిష్టి తీసుకొని ఆ రాళ్ళ కుప్ప పైన కొడుతున్నారనమాట. అలా కొడితే మన లైఫ్లో కూడా శూర్పణఖ ఉండదు అనేసి మనుషులు నమ్ముతున్నారు. ఎందుకంటే శూర్పణఖ వల్ల రాముడు సీత ఎంత కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు. సో అలాంటి వాళ్ళు మనకు లైఫ్లో ఉండకుండా ఉండడం మంచిదనేసి ఇక్కడ వాళ్ళు ఆ రాళ్ళతో శూర్పణఖను కొడుతున్నారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.